ఎగ్జామ్లో ఇలాంటి రీజనింగ్ బిట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇవి మనకి ఒక్కొక్కసారి స్ట్రైక్ అయితే వెంటనే స్ట్రైక్ అయిపోతాయి. లేదు అంటే మాత్రం చాలా సింపుల్ లాజిక్ కూడా ఒక్కొక్కసారి స్ట్రైక్ అవ్వదు. మన మైండ్ అనేది రిలాక్స్గా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. చూడండి, ఇక్కడ 6 డాట్ తర్వాత 2 ఉన్నాయి. వీటి మధ్య రిలేషన్ మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. పక్కన మనకి 31 వచ్చింది, తర్వాత 4 6 ఉంటే 23 వచ్చింది, 8 0 ఉంటే 40 వచ్చింది. సో 2 4 ఉంటే ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. ఒకసారి సింపుల్ లాజిక్స్ కూడా మనకి చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. ఒకసారి స్ట్రైక్ అయితే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి నెంబర్లో సగం, తర్వాత సెకండ్ నెంబర్లో సగం అంటే హాఫ్ బై 2 అనమాట. అంటే 62లో సగం 31 అనమాట. 46లో సగం 23, 80లో సగం 40. సో ఆన్సర్ మనకి ఎంత అవుతుంది? 24. సో సగం ఎంత అవుతుందండి? 12. సో ఇది చాలా సింపులే. జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం చెబుతున్నాను. ఇలా సింపుల్ లాజిక్స్ కూడా ఉంటాయి. ఇలా రీజనింగ్లో ఇంకా చాలా టఫ్గా కూడా ఉంటాయి. అవన్నీ కూడా ముందు షార్ట్స్లో మనం చూద్దాం.